మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. మరి జూలై 17వ తేదీన అనగా నిన్న జరిగిన క్రెడిట్ అవుట్రీచ్మెంట్ ప్రోగ్రాంలో భారీగా పేద ప్రజలందరూ కూడా రైతులకి, ప్రజలకి, చిరు వ్యాపారస్తులకి, విద్యార్థులకి అందరికి కూడా మరి రుణమేళా జరగడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో 3,216 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. అందరూ కూడా దాదాపు 1,03,000 మందికి ఈ 3,216 కోట్ల రూపాయలని రుణాలు మంజూరు చేయడం జరిగింది. వీటిలో ఎక్కువ భాగం వ్యవసాయదారులకు ఇవ్వడం జరిగింది. వ్యవసాయం చేసుకోవడానికి వ్యవసాయ రుణాలు దాదాపు 1,255 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పంట రుణాలకు కూడా, పంట రుణాలు అంటే క్రాప్ ఇన్సూరెన్స్ కూడా దాంట్లో ఉంటుంది అనమాట. దాదాపు 683 కోట్ల రూపాయలు వాళ్ళకి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 32,000 మంది రైతులకి మళ్ళీ పంట రుణాలు ఇవ్వడం జరిగింది. అదే 683 కోట్ల రూపాయలు. 2,400 మందికి ఎంఎస్సి రుణాల ద్వారా 256 కోట్ల రూపాయలని నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా పిఎం విశ్వకర్మ కానీ, గృహ రుణాలు, అదేవిధంగా సూర్య గారి వీటన్నిటి మీద దాదాపు 17 కోట్లు, 96 కోట్లు, గృహ రుణాలకైతే 96 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలో దాదాపు 11,000 మందికి రిటైల్ రుణాలు, అంటే ఎవరైనా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళందరూ కూడా, తోపుడు బళ్ళు, వీళ్ళందరికీ కూడా 272 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఈ విధంగా అన్ని నేషనల్ బ్యాంక్స్ ద్వారా మరి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి భుజాన వేసుకొని కర్త కర్మ క్రియ ఆయనేలాగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో దాదాపు 40,000 మంది లబ్ధిదారులు రావటం జరిగింది. అంటే ఇంత గొప్ప రుణమేళా కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా నిర్వహించలేదు. భారతదేశంలో ఇంతకుముందు బీహార్లో పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇదే మొట్టమొదటిసారిగా నర్సాపేట మరి పల్నాడు ముఖ ద్వారంలో ఈ కార్యక్రమం అమలు చేశాము. ఈ కార్యక్రమానికి మరి ముఖ్యంగా కలెక్టర్ గారు, అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, ఆర్ఎంలు, డీజీఎంలు, బ్యాంక్ మరి సిబ్బంది, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులు, పోలీస్ సిబ్బంది, మున్సిపాలిటీ సిబ్బంది అందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా విజయవంతం చేసిన ఘనత మరి అధికారులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేయడం అవుతుంది. ముఖ్యంగా దీంట్లో సెంట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెంట్రల్ విజన్ అంతా కూడా బ్యాంకర్స్ కాబట్టి, బ్యాంకర్స్ కూడా దాదాపు నెల రోజుల నుంచి కష్టపడి మరి రుణాలు మంజూరు చేయడం జరిగింది. లబ్ధిదారులను ఎంపిక చేయటం, అప్లికేషన్లు తీసుకోవటం, అర్హులందరికీ కూడా మరి సెక్యూరిటీ కూడా లేకుండా అందరూ కూడా రుణాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి గొప్ప రుణమేళా అనేది మనం మొట్టమొదటిసారిగా నర్సాపేటలో జరిగింది. ఈ కార్యక్రమాల్ని మళ్ళీ మరి మిగతా జిల్లాల్లో కూడా జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మరి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చాలా కష్టమైన ఇష్టంగా ఈ కార్యక్రమానికి వచ్చి మరి చక్కటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అధికారులందరూ కూడా మరి గొప్పగా ప్రశంసించారు. అది కాదు, బ్యాంకర్స్ కూడా చాలా గొప్పగా కొనియాడటం జరిగింది. కాబట్టి అదేవిధంగా పోలీస్ శాఖ సిబ్బంది కానీ, మున్సిపల్ అధికారులు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లను బాగా చేయటం జరిగింది. ఇటువంటి కార్యక్రమం ఇంత ఘనంగా చేయటం అనేది మరి ఎప్పుడు కూడా కనీవిని ఎనగని రీతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేశాము. ఇది ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం అమలు చేశాం కాబట్టి మరి తప్పనిసరిగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేలు జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి వాళ్ళ మేనేజర్లు కానీ, ఆర్ఎం గారి వీళ్ళందరూ కూడా మన పార్టీ ఆఫీసులను కూర్చొని అప్లికేషన్లు తీసుకున్నారు. లబ్ధిదారులందరికీ, చిరు వ్యాపారస్తులకి, చదువుకునే విద్యార్థులకి, వాహనాల కొనుగోలుదారులకి, వాహనాలు రుణాలు కూడా దాదాపు కొనుగోలు చేయడానికి 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. చదువుకునే విద్యార్థులకు కూడా 20 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన బ్యాంకర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ బ్యాంకుల దగ్గరికి లబ్ధిదారు వెళ్ళే పని లేదు, బ్యాంకులు మీ దగ్గరికి వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్ ని నరేంద్ర మోడీ గారు దీన్ని అమలు పరచడం జరిగింది. ఎందుకంటే బ్యాంకర్స్ ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు
వాళ్ళకి ఏది అవసరం ఉందో, మరి పాడి పరిశ్రమ అవసరమా, వ్యవసాయ సంబంధంగా వాళ్ళకి లోన్లు కావాలా, ఏదైనా ట్రాక్టర్లకి పనిముట్లు కావాలా, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని నా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, నరేంద్ర మోడీ గారి ఆలోచనతోటి బ్యాంకర్లందరూ కూడా మరి పల్లెలకు వెళ్ళాలి, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి వారికి ఏది కావాలో అది చేయమని చెప్పడం జరిగింది. మరి మనం గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది మరి పశు సంవర్ధక శాఖ ద్వారా మనకి లోన్లు కావాలి, పశువులు పెంచుకుంటామని చెప్పడం జరిగింది. కొంతమంది అయితే మరి గొర్రెలు జీవాలు ఇవన్నీ పెంచుకోవడం అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏది కావాలో దాన్ని రుణాలు మంజూరు చేయటం, వాళ్ళ ఆర్థిక పరంగా పైకి రావాలని చెప్పి ఆలోచనతోటి దాదాపు 1,03,000 మందికి ఈ విధంగా రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో కనీ విని ఎరిగిన రీతిలో 3,216 కోట్ల రూపాయలని మంజూరు చేయటం అంటే ఇది సామాన్య విషయం కాదు. భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసిన అధికారులకి, మరి సెంట్రల్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సీఎం గారికి, బ్యాంకర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా దాదాపు 20 రోజుల నుంచి కూడా మీడియా సోదరులందరూ కూడా మరి దీన్ని మీడియాలోకి తీసుకురావటం, ప్రజల దగ్గరికి తీసుకెళ్లటం, మరి ఇంత ఘనంగా విజయవంతం చేసిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా నిన్నైతే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన జిల్లా రాష్ట్ర నాయకులు, బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి విచ్చేశారు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని మరి ఉమ్మడి కుటుంబ నాయకులు దీన్ని ఘనంగా చేయడం జరిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని, విజయవంతమైన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మన నర్సాపేటలో అమలు చేసినందుకు ఎమ్మెల్యేగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా మన ఎంపీ గారు అయితే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సెంట్రల్ మినిస్టర్ గారికి ఇచ్చిన మాట ప్రకారం మరి దాదాపు 50,000 మందిని మరి రుణగ్రస్తులుగా తీసుకోవడం జరిగింది. అంటే 1,03,000 మందికి రుణాలు ఇచ్చాము. 3,216 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇది గొప్పగా అమలు చేసిన మరి ఎన్డీఏ కుటుంబ నాయకులకి, అధికారులకి, విలేకరులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, అంటే మన